Hi students, this is Devamani, lecturer, Sir C.R. Reddy College for Women, Eluru. Business Law for second BCom, Vocational and General, fourth semester. Fifth unit, Information Technology Act 2000. Last topic, Electronic Records and Electronic Signatures. Electronic Records, Section 11. Attribution of Electronic Records. The Indian law relating to attribution of electronic records shall be attributed to the originator under Section 12 of IT Act 2000. So, under Section 12 of Information Technology Act 2000 ప్రకారం ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అనేవి అట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది అనమాట. సో దీని ప్రకారం ఏంటి అంటే ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక ప్రాసెస్లో ఉండటం జరుగుతుంది. సెక్షన్ 12 acknowledgement of receipt. Section 12 of the IT Act provides for the manner in which a receipt of an electronic record shall be acknowledged. So, ఏదైతే ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఉన్నాయో అవన్నీ కూడా అక్నాలెడ్జ్ చేయడం జరుగుతుంది అనమాట. ఏవైతే ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారో వాటన్నిటినీ కూడా ఒక అక్నాలెడ్జ్ చేయడం జరుగుతుంది అనమాట. Section 13, time and place of dispatch and receipt of electronic records. So, Section 13 has framed out the rules as to time and place of the dispatch and receipt of the electronic records. సో ఎలక్ట్రానిక్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిస్పాచ్ చేయటం, అలాగే టైం టు టైం రీప్లేస్ చేయటం, అలాగే ఈ యొక్క ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అన్ని ఈ యొక్క రిసీప్ట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరచడం జరుగుతుంది. సెక్షన్ 14, సెక్యూర్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్. So, where any security procedure has been applied to an electronic record at a specific point of time, then such record shall be deemed to be a secure electronic record from such point of time to time verification. So, ఏ ఎలక్ట్రానిక్ రికార్డ్కి అయితే సెక్యూర్ మెయింటైన్ చేస్తున్నారో టైం టు టైం అంటే ఏ టైంకి ఏ రికార్డ్కి సెక్యూర్ చేయాలి, అలాగే వెరిఫికేషన్ ఏం చేయాలి, అది ఏ టైం అనేది ఉంటుందో ఆ టైంకి స్పెసిఫిక్గా టైం టు టైం ఆ ఎలక్ట్రానిక్ రికార్డ్ అనేది సెక్యూర్ చేసి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెక్షన్ 15, సెక్యూర్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్. An electronic signatures shall be deemed to be a secure electronic signatures if the signatures creation data at the time or affixing signatures was under the exclusive control of signatory and no other person. So electronic signatures ఏవైతే ఫిక్స్ చేస్తారో అవన్నీ కూడా వాటికి సెక్యూరిటీ అని ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇట్ ఈస్ అండర్ ద ఈ సిగ్నేచర్స్ అన్ని ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద సిగ్నేటరీ అంటే ఈ యొక్క సిగ్నేటరీ యొక్క కంట్రోల్ ఈ యొక్క సిగ్నేచర్స్ అన్ని ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ అన్ని కూడా కంట్రోల్లో ఈ యొక్క ఇతని కంట్రోల్లో ఉంటాయి అనమాట. అండ్ నో అదర్ పర్సన్ ఈజ్ ఇన్వాల్వ్ హియర్. నెక్స్ట్ సెక్షన్ 16, security procedures and practices. The central government may, for the purpose of Section 14 and 15, prescribe the security procedures and practices. Section 14 and 15 ఏవైతే ప్రిస్క్రైబ్ చేశారో దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కానీ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సెక్యూరిటీ ఇవ్వటం కోసం వాటికి సెక్యూరిటీ ఇవ్వటం కోసం ఏవైతే ప్రాక్టీసెస్ కానీ ప్లానింగ్ కానీ ఇవ్వటం జరుగుతుంది. సో సెక్షన్ 17, అపాయింట్మెంట్ ఆఫ్ కంట్రోలర్ ఆఫ్ సర్టిఫైయింగ్ అథారిటీ అండ్ అదర్స్. The IT Act has adopted a model in which the controller of certifying authorities is appointed by the central government, who grants license to the certifying authority to issue the certificates. So government has appointed a certificate authority for granting license and issuing the certificates. Next, section 18, functions of the controller. The controller may perform all or any of the following functions, namely exercising supervision over the activities of certifying authorities. So certifying authorities యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా సూపర్వైజ్ చేస్తారు. ఎవరు సూపర్వైజ్ చేస్తారు? కంట్రోలర్ అథారిటీ వాళ్ళు ఈ యొక్క సర్టిఫైయింగ్ అథారిటీస్ యొక్క యాక్టివిటీస్ అన్నీ కూడా సూపర్వైజ్ చేస్తారు. సర్టిఫైయింగ్ పబ్లిక్ కీస్ ఆఫ్ ద సర్టిఫైయింగ్ అథారిటీస్. సో వీళ్ళు కంట్రోలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పబ్లిక్ కీస్ని ఇష్యూ చేస్తారు అనమాట. నెక్స్ట్, లేయింగ్ డౌన్ ద స్టాండర్డ్స్ టు బి మెయింటైన్డ్ బై ద సర్టిఫైయింగ్ అథారిటీస్. నెక్స్ట్, స్పెసిఫైయింగ్ ద క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ విచ్ ఎంప్లాయీస్ ఆఫ్ ద సర్టిఫైయింగ్ అథారిటీ షుడ్ పొసెస్. సో సర్టిఫైయింగ్ అథారిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న క్వాలిఫికేషన్స్ కానీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా స్పెసిఫై చేయడం జరుగుతుంది. అంటే ఆ ఎంప్లాయీస్కి ఉన్న క్వాలిఫికేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ ఎక్స్పీరియన్స్ ఉండాలనేది చెప్తారు.
Next, specifying the conditions subject to which the certifying authority shall conduct their business. So సర్టిఫింగ్ అథారిటీస్ వాళ్ళు ఏవైతే వాళ్ళ యొక్క వర్క్ చేస్తున్నారో వాళ్ళ యొక్క వర్క్ సంబంధించి కండిషన్స్ కానీ రూల్స్ కానీ స్పెసిఫై చేస్తారు ఇక్కడ. Powers of the controller. Power to recognize foreign certifying authority under section 19. Power to issue license under section 21 and 22. Power to renew license under section 23. Power to suspend or revoke license under section 25 and 26. Power to delegate and investigate under section 25(7) and 28. Power to access computer and data under section 29. These are the powers of the controller. Next, electronic signature certificates. Electronic signatures have been recognized as the legal and valid signatures for the authentication of electronic records under section 3A of the IT Act 2000. సో ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఎందుకని అంటే ఈ యొక్క ఎలక్ట్రానిక్ రికార్డ్స్ యొక్క అథెంటికేషన్ కోసం వీటికి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్కి చట్టపరమైన గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఐటీ యాక్ట్ యొక్క అమెండ్మెంట్ ప్రకారం. Next, issue of electronic signature certificate, section 35. The primary function of the certifying authority is to issue electronic signature certificates. So certifying authority యొక్క primary function ఏంటి అంటే electronic signature certificates ని issue చేయటం అన్నమాట. Section 35 of the IT Act empowered the certifying authority to issue such certificates. For getting such certificates issued, the subscriber has to register with the certifying authority by submitting an application. ఇక్కడ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్టిఫికేట్స్ కావాల్సిన వాళ్ళు సర్టిఫైయింగ్ అథారిటీ దగ్గర ఒక అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేసి సబ్మిట్ చేస్తే కనుక సో హియర్ ద సర్టిఫైయింగ్ అథారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్టిఫికేట్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. సో ఇదంతా కూడా ఐటీ యాక్ట్ సెక్షన్ 35 ప్రకారం ఉన్నాయి. డ్యూటీస్ ఆఫ్ ద సబ్స్క్రైబర్స్. The subscribers of the electronic signatures are accountable for the following duties. First one, generation of key pair under section 40, acceptance of electronic signature certificates under section 41. The certificate is not valid unless two conditions have been certified. సో ఇక్కడ సబ్స్క్రైబర్ యొక్క డ్యూటీస్ ఏంటి అంటే ఫస్ట్ కీ పేర్ని జనరేట్ చేయడం, సెకండ్ వన్ ఏంటి ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్ యొక్క సర్టిఫికేట్స్ని యాక్సెప్టెన్స్ చేసుకోవటం అంటే యాక్సెప్ట్ చేయడం అంటే తీసుకోవటం అనమాట. అలాగే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై చేస్తేనే వ్యాలిడ్ అవుతుంది అనమాట. ఆ కండిషన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్, ద సర్టిఫైయింగ్ అథారిటీ మస్ట్ హ్యావ్ ఇష్యూడ్ ద సర్టిఫికేట్. సో ఈ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఎవరు ఇష్యూ చేయాలి అంటే సర్టిఫైయింగ్ అథారిటీ వాళ్ళే ఇష్యూ చేయాలి. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్, ద సబ్స్క్రైబర్ మస్ట్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద సర్టిఫికేట్. సో సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ సర్టిఫికేట్ని యాక్సెప్ట్ చేయాలి. సో ఈ 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే కనుక వాళ్ళు ఆ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్, పెనాల్టీస్ అండ్ ఆఫెన్సెస్. సెక్షన్ 43 entitles the affected owner to compensation for damages caused computer or computer system etc. by any person who without the permission of the owner does the following. సో సెక్షన్ 43 ప్రకారం ఏ పర్సన్ అయితే సరే కంప్యూటర్ని హ్యాక్ చేయటం కానీ అలాగే కంప్యూటర్లో ఉన్న డేటాని డ్యామేజ్ చేయటం కానీ అలాగే ఆ కంప్యూటర్ ఓనర్కి తెలియకుండా కంప్యూటర్ని కనుక హ్యాక్ చేస్తే కనుక వాళ్ళకి ఫస్ట్ వన్, యాక్సెస్ ఆర్ సెక్యూర్ యాక్సెస్ టు సచ్ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ కంప్యూటర్ నెట్వర్క్ కంప్యూటర్ రిసోర్స్. సో కంప్యూటర్ నెట్వర్క్ కానీ లేదా కంప్యూటర్ సెక్యూరిటీ కానీ ఏదైతే ఉందో వాటిని హ్యాక్ చేయటం. సెకండ్ వన్, డౌన్లోడ్స్ కాపీస్ ఆర్ ఎక్స్ట్రాక్ట్స్ ఎనీ డేటా. సో అంటే కంప్యూటర్లో ఉన్న డేటాబేస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేయటం లేదంటే కాపీస్ తీసుకోవటం. థర్డ్ వన్, డ్యామేజెస్ ఆర్ కాజెస్ టు బి డ్యామేజ్డ్ ఎనీ కంప్యూటర్ సిస్టమ్ ఆర్ కంప్యూటర్ నెట్వర్క్ డేటా కంప్యూటర్ బేస్. సో కంప్యూటర్ కానీ కంప్యూటర్ సిస్టమ్ కానీ నెట్వర్క్ కానీ లేదంటే కంప్యూటర్ డేటాబేస్ కానీ డ్యామేజ్ చేసినా అలాగే డ్యామేజ్ అవ్వడానికి కారణమైనా సరే సో వాళ్ళకి కొన్ని పెనాల్టీస్ అనేది ఉండటం జరుగుతుంది. So first one, a person fails to furnish any document, written or report to controller or to the certifying authority. So penalty not exceeding rupees 1 lakh. So ఏ పర్సన్ అయినా సరే డాక్యుమెంట్ కానీ రిపోర్ట్ కానీ లేదంటే ఏదైనా సర్టిఫికేట్ కానీ రిటర్న్ ఇవ్వకపోయినా సరే సో అటువంటి పర్సన్కి పెనాల్టీ కింద 1,50,000 ఇవ్వటం జరుగుతుంది. అంటే పెనాల్టీ చేసుకుంటారు వాళ్ళ దగ్గర నుంచి. అంటే ఏ పర్సన్ అయితే డాక్యుమెంట్ కానీ రిపోర్ట్ కానీ ఇవ్వకపోతే అలాగే సర్టిఫైయింగ్ అథారిటీ వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వకపోతే కనుక సో వాళ్ళు
1,00,000 రూపీ 50,000 పెనాల్టీ ఇవ్వవలసి వస్తుంది అనమాట. సెకండ్ వన్, ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ఎనీ ఇన్ఫర్మేషన్, బుక్స్, అదర్ డాక్యుమెంట్స్ విత్ ఇన్ ద స్పెసిఫైడ్ టైం. విత్ ఇన్ ద టైంలో ఎనీ ఇన్ఫర్మేషన్ కానీ డాక్యుమెంట్స్ కానీ ఇవ్వకపోతే కనుక సో వాళ్ళకి పెనాల్టీ ఏంటంటే పెనాల్టీ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ 50,000 పర్ డే. సో పర్ డే 5,000 రూపీస్ పెనాల్టీ ఇస్తారు. థర్డ్ వన్, ఫెయిల్యూర్ టు మెయింటైన్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ రికార్డ్స్. సో అకౌంట్ బుక్స్ కానీ రికార్డ్స్ కానీ మెయింటైన్ చేయడంలో ఫెయిల్యూర్ అయితే కనుక సో వాళ్ళకి పెనాల్టీ ఏంటంటే పెనాల్టీ నాట్ ఎక్సీడింగ్ రూపీస్ 10,000 పర్ డే. సో పర్ డే వాళ్ళకి 10,000 రూపీస్ పెనాల్టీ వస్తుంది అనమాట. సో ఇది పెనాల్టీస్ అంటే తప్పు చేసిన వాడికి ఇచ్చే పెనాల్టీస్ అన్నీ కూడా. సో దీంతో మనకి 15 మొత్తం కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ.